విష్ణుమాయ. చాలా కాలం క్రితం మృత్యుక రాజ్యాన్ని శబ్దపాలుడు అనే రాక్షస రాజు పాలించుతుండేవాడు. ఆయనకు 9 భార్యలకు 9 కూతుళ్లే. అందుచేత రాజు తదనంతరం రాజ్యం ఏలటానికి ఒక్కడైన కుమారుడు లేకపోయాడు. ఇందుకు కారణం ఏమంటే ఆయన తన రాజ్యంలో ఒక క్రూర శాసనం పెట్టాడు. ఏడుస్తూ పుట్టిన మగ శిశువును, నవ్వుతూ పుట్టిన ఆడ శిశువును పుట్టిన 15 గడియల లోపల తూర్పు శక్తికి బలి ఇవ్వాలి అని. పుట్టగానే ఏడవడం అనేది దైవ నిర్ణయం, ఎవరు కాదనగలరు. కానీ రాజు శాసనాన్ని ధిక్కరించడానికి గుండెధైర్యం చాలక మగబిడ్డలనందరినూ ప్రజలు తూర్పు శక్తికి బలి పెడుతూనే వచ్చారు. రాజ్యంలో పుట్టిన మగబిడ్డలందరూ శక్తికి బలి అయిపోగా ఆడ శిశువులే పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు ఆ రాజ్యంలో ఎక్కడ చూసినా ఆడవాళ్లే, ఉద్యోగస్తులందరూ ఆడవాళ్లే, పటాలంలో సైనికులు ఆడవాళ్లే. ఇలా మగబిడ్డలందరూ నాశనం అయిపోతూ ఉంటే దేశానికి అరిష్టం పట్టుకుంది. అందుకని ప్రజలంతా కలిసి త్రిమూర్తులను గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకి 3 లోకాలు కంపించిపోయినాయి. అప్పుడు దైవలోకంలో బ్రహ్మ గబగబా బయలుదేరి లయకారుడైన శివుని వద్దకు వెళ్ళి, ఏమయ్యా పరమేశ్వరుడా, కష్టపడి ప్రతిరోజు నేను మృత్యుక రాజ్యానికి ఎంతో మంది మగ శిశువులను సృష్టించి పంపడం ఏమిటి? నీవు 15 గడియల్లోగా వాళ్ళను చంపడం ఏమిటి? ఇప్పుడు ఆ మహారాజు యొక్క కడసారి రానికి ఒక మగ శిశువుని ఇస్తున్నాను. వాని జోలికి పోయావంటే మాత్రం నేను ఉద్యోగం మానుకోవాల్సి వస్తుంది సుమా అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. అందుకు శివుడు, ఓయ్ బ్రహ్మ, పుట్టించేవాడివి నువ్వు, రక్షించేవాడు విష్ణువు, మధ్యన నన్నంటే ఏం లాభం? పోయి విష్ణువునే కనుక్కో అన్నాడు. అప్పుడు బ్రహ్మ శివుడు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. బ్రహ్మ చెప్పినదంతా విని చిరునవ్వుతో విష్ణువు ఇలా చెప్పనారంభించాడు. ఈ విపరీతం అంతకు నా శాపమే కారణం. ఆ శాపం ఏమిటో, దాన్ని ఎందుకు ప్రయోగించవలసి వచ్చిందో చెబుతాను వినండి. మృత్యక రాజ్యంలో శబ్దపాలకుడైన రాక్షసుడున్నాడు. మూర్ఖుడు, గర్వి అయిన అతడు తన 1000 మంది కొడుకులతో పరివారముతో నా వైకుంఠపురం మీదకు దాడి వచ్చాడు. వీన్ని అపాయం లేకుండా అప్పుడు ఒక ఉపాయం పన్నాను. వృద్ధుడైన ఒక రాక్షస యోగి వేషంతో ఆ రాత్రి వాళ్ళ శిబిరానికి వెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పి, ఓయ్ రాక్షసరాజా, బలవంతులైన నీ 1000 మంది కొడుకులను చూసుకొని కులుకుతున్నావే గాని అసలు వాళ్ళ పుట్టుకలోని ఆంతర్యం ఏమైనా నీకు తెలుసునా అని అడిగాడు. పోబోయ్, నాకు తెలియకపోవడం ఏమిటి ఈ చిన్న విషయం. నా కుమారులు 1000 మంది అమావాస్య నాడు అర్ధరాత్రి వేళ పుట్టారు. ఇందులో విశేషం ఏముంది అన్నాడు శబ్దపాలకుడు. అరెరే పిచ్చిరాజా, ఇందులో విశేషం ఏమిటి ఉన్నదని తెలియక మాట్లాడుతున్నావే. ముఖ్యమైన రహస్యం గమనించలేకపోతివే. ఇంతకు నీ బిడ్డలు 1000 మంది పుట్టినప్పుడు ఏడ్చినారా నవ్వినారా చెప్పు అన్నాను. ఏడ్చే ఉంటారు, అయినా మా పురోహితులకు కబురంపుతా అంటూ సేవకుని పంపించాడు. ఈ లోపల నేను వానితో, ఓయ్ రాజా, మగ శిశువు ఏడుస్తూ పుట్టినా, ఆడ శిశువు నవ్వుతూ పుట్టినా ఎంత అరిష్టం అనుకున్నావు? రాజుకు రాజ్యానికి హాని. అటువంటి ప్రభువుకు యుద్ధంలో జయం లభించదు. ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా ఎదురుచుక్కగానే ఉంటుంది. ఈ జన్మలోని కష్టాలు అటుండగా మళ్లీ జన్మలో ఆ రాజుకు కలిగిన సంతతి నశించిపోతారు. ఇది మన గురువులైనటువంటి శుక్రాచార్యుల వారు సెలవిచ్చిన వచనం అని చెప్తూ ఉన్నంతలో వెళ్ళిన భటుడు తిరిగి వచ్చి, ప్రభు, మన అబ్బాయిలందరూ అందరిలాగా ఏడుస్తూనే పుట్టారంట అన్నాడు. ఒక్క క్షణమైన ఆలస్యం చేయక మహారాజు తన రాజ్యం చేరుకొని 1000 మంది కుమారులను తలలు తీయించి కోట గుమ్మానికి వేలాడగట్టించమని మంత్రికి ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా అప్పటి నుంచి తన రాజ్యంలో ఏడుస్తూ పుట్టిన మగ శిశువులు, నవ్వుతూ పుట్టిన ఆడ శిశువులను శక్తికి బలిపోవాలని శాసనం కూడా చేశాడు. ఈ విధంగా వాడి దాడి నుంచి నేను తప్పించుకున్నాను. ఇదంతా నా మహిమే అని చెప్పి ముగించాడు విష్ణువు. ఇందుకు శివుడు, సరే, నీవు కల్పించిన యుక్తి చేత ఆ దుర్మార్గునికి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు వాడు మంచి మార్గానికి వచ్చాడు కనుక వానికి మగ సంతతి నిలిచే ఉపాయం చెప్పవలసింది అని విష్ణువును కోరాడు. శబ్దపాలునికి మగ శిశువును ప్రసాదింపదలిచిన వాడు బ్రహ్మ. అప్పుడు విష్ణువుకు శబ్దపాలకుని పైన కరుణ కలిగింది. ముగేశుడు అనే వాణ్ణి దేవలోకం నుంచి పంపి మృత్యుక రాజ్యాన్ని పాలించే శబ్దపాలకుని కడపాటి రాణికి కుమారునిగా పుట్టేటట్లు ఏర్పాటు చేయదలిచాను అన్నాడు. పూర్వజన్మలో అన్ని పుణ్యాలు చేసిన వాడే కదా దేవలోకంలోకి రావటానికి అర్హుడు. కనుక మనం పంపే ముగేశుడు తను దేవలోకంలో చేసిన సత్కార్యాలన్నీ తలుచుకొని నవ్వుతూ పుడతాడు. అయితే పుట్టగానే మాట్లాడే శక్తి లేకుండా చేశామంటే మన దేవలోక రహస్యాలు ఏమీ బయలుపెట్టలేడు. చిన్నతనం ఇలా మూగతనంగా గడిచిపోతే పెద్దవాడయ్యాక పూర్వజన్మ విశేషాలు మర్చిపోయి మానవుల్లో కలిసిపోతాడు.
అందుచేత మన రహస్యాలు మన లోకంలోనే భద్రంగా ఉంటాయి. ఇదే నాకు తోచిన మార్గం అని కూడా చెప్పాడు విష్ణు. బేష్, బాగా ఉన్నదంటే బాగా ఉన్నదన్నారు బ్రహ్మ శివుడును. త్రిమూర్తుల అభిష్టం ప్రకారం ముగేశుడు మృత్యుక రాజ్యానికి బుల్లిరాజుగా పుట్టాడు. అతను పెరిగి పెద్దవాడై రాజ్యానికి రాగానే తండ్రి పెట్టిన దుష్ట శాసనం తొలగించి వేశాడు. దైవాంశ సంభూతుడైన అతని పరిపాలనలో ప్రజలంతా సుఖంగా ఉంటున్నారు. విష్ణుమాయ వల్లనే ఈనాటికి కూడా మానవులు పుట్టగానే మాట్లాడలేకపోవటం, పూర్వ జ్ఞానంతో పుట్టి క్రమంగా ఆ విశేషాలు మర్చిపోవటము జరుగుతున్నదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.